నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక జీవిత సత్యం చెప్పనానేస్తామా? వెలుగు ఉన్నప్పుడే నీడ మన వెంట ఉంటుంది. అలాగే మన దగ్గర సంపద, అధికారం ఉన్నప్పుడే చాలామంది మనల్ని వెతుక్కుంటూ వస్తారు. కష్టాల్లో తోడు ఉన్నవారే నిజమైన ఆత్మీయులు. ఈరోజు అంతా మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం 2026 మార్చి 30 సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 16 నిమిషాలకు, సూర్య అస్తమయం సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 4 గంటల 14 నిమిషాలకు, చంద్ర అస్తమయం తెల్లవారుజామున 4 గంటల 53 నిమిషాలకు, తిథి ద్వాదశి ఉదయం 7 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం మఖ మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాల వరకు, తదుపరి పూర్వ ఫల్గుని. కరణము బాలవ ఉదయం 7 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. రాత్రి 7 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి తైతుల. యోగము శూలము సాయంత్రం 4 గంటల 50 నిమిషాల వరకు, తదుపరి గండము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7 గంటల 47 నిమిషాల నుండి 9 గంటల 18 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 49 నిమిషాల నుండి 12 గంటల 20 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 51 నిమిషము నుండి 3 గంటల 23 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల నుండి 1 గంట 33 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 10 గంటల 58 నిమిషాల నుండి 12 గంటల 36 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషాల నుండి 5 గంటల 28 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషము నుండి 1 గంట 58 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. మార్చి 30 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి ఉదయం 7 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాల నుండి మొదలయ్యే పుబ్బా నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నక్షత్ర బలం మఖా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. పుబ్బ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు ప్రత్యేకతలు: నేషనల్ డాక్టర్స్ డే,
ప్రపంచ బైపోలర్ దినోత్సవం, సోమ ప్రదోష వ్రతం, ఇంకా అనంగ త్రయోదశి వ్రతం. శివుని ఆగ్రహానికి గురై మన్మథుడు భస్మమైన తర్వాత రతీదేవి ప్రార్థనతో తిరిగి శరీరం లేని అనంగుడుగా రూపంలో ప్రాణం పోసుకున్న రోజని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రాహుకాలం సాయంత్రం 4:54 నుండి 6:25 వరకు. ఈరోజు ప్రశ్న: వాలిని కవ్వించి పారిపోయి వనంలో దాక్కున్న రాక్షసుడు ఎవరు? రావణాసురుడు, మారీచుడు, మాయావి, సుబాహు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, మీకు పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. వృషభ రాశి, ఆత్మీయులతో సంతోషాన్ని పంచుకుంటారు. మిథున రాశి, కష్టసాధ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. కర్కాటక రాశి, చిన్ననాటి స్నేహితులతో కీలక విషయాలు చర్చిస్తారు. సింహరాశి, దూరమైన మిత్రులు తిరిగి మీ చెంతకు వస్తారు. కన్యా రాశి, ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. తులారాశి, కొత్త కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. వృశ్చిక రాశి, మీరు చేస్తున్న సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ధనుస్సు రాశి, మిత్రుల చేయూతతో ముఖ్యమైన పనులు చక్కదిద్దుతారు. మకర రాశి, ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. కుంభరాశి, విశేష గౌరవంతో అందరి చేత కీర్తింపబడతారు. మీనరాశి, పనులు కొంత నెమ్మదించిన ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.